హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ బ్లాగ్ అనమాట. ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. పిల్లల్ని తీసుకెళ్ళామన్నమాట. సమ్మర్ హాలిడేస్కి మా అల్లుడు వచ్చాడని చెప్పేసి చూపిద్దామని తీసుకెళ్ళాము. మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఈ ఎగ్జిబిషన్కి. ఇది చాలా బాగుంటుంది ఎగ్జిబిషను. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ చేస్తున్నాం అనమాట. 30 రూపీస్ అంట కార్కి. కార్ పార్కింగ్ చేసేసి తర్వాత అయితే టికెట్స్ ఎంట్రీ ఫీ ఉంటుంది కదా, ఎంట్రీ ఫీజు వచ్చేసి 80 రూపీస్ అనమాట. ఒకరికి 80 రూపీస్ అనమాట. అక్కడైతే మాట్లాడుతురు అనమాట కార్ పార్కింగ్ ఎగ్జిబిషన్ వాటి గురించి అయితే. తర్వాత వచ్చేసి మా చిన్నోడైతే హాయ్ చెప్తాడనమాట. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి ఫ్లయింగ్ కిస్ ఇవ్వు అంటే ఇవ్వట్లేదు అనమాట. మా జున్నుగాడైతే కింద కూర్చొని ఆడుతున్నాడు, అటు ఇటు తిరిగాడు అప్పటికే. తర్వాత అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ మొత్తం ఇట్లా పిక్చర్స్ అయితే పెట్టారనమాట. అంటే ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి స్టోరీ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన వాళ్ళ బొమ్మలు అయితే పెట్టారనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదే తాజ్మహల్ అనమాట. అప్పుడే లైట్లు ఆన్ చేశారు, ఈవినింగ్ అయిందని చెప్పేసి లైట్స్ అయితే ఆన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. ప్లెజెంట్గా మ్యూజిక్ కూడా వస్తుందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడైతే పైకి ఎక్కేసి మా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతున్నారనమాట. కొన్ని ఫొటోస్ అయితే తీసాము. ఇంకా మా చిన్నోడిని వదిలిపెట్టామన్నమాట. అక్కడ పిల్లలు ఉంటే ఇక నడుస్తూనే ఉన్నాడనమాట. దాని చుట్టూ రౌండ్లు వేస్తున్నాడు. ఇంకా మా పెద్ద బాబుని అయితే పట్టుకోలేమన్నమాట. ఎక్కడికైనా వెళ్తే అస్సలు దొరకడు. వీడియోస్ తీసుకుంటూ తిరుగుకుంటూ పడుతూ లేస్తూ తిరుగుతున్నాడు. వాళ్ళ డాడీ చేయి పట్టుకోమంటే పట్టుకోకుండా వెళ్తున్నాడు అనమాట. అసలు పట్టుకోడు, ఒక్క దగ్గర ఉండడు, ఎప్పుడు నడుస్తూనే ఉంటాడు. అసలు కూర్చొని ఉండడనమాట. నడక వచ్చిన దగ్గర నుంచి అయితే అస్సలు ఆగట్లేదు. చాలా కష్టమైపోతుందన్నమాట పట్టుకోవడం. పడతాడు, లేస్తాడు, పరిగెడుతూనే ఉంటాడనమాట. తర్వాత ఇది జైంట్ వీల్ అనమాట. వాటర్ పడుతూ ఉన్నాయన్నమాట ముందు. తాజ్మహల్ ముందు వ్యూ ఇది. ఇంకా డీజే టిల్లు పెడితే మా పెద్దోడైతే డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. డీజే టిల్లు వస్తేనే డ్యాన్స్ వేస్తాడనమాట. చాలా ఇష్టం ఆ పాట అంటే. డీజే టిల్లు పెట్టు మమ్మీ, డీజే టిల్లు పెట్టు అని అడుగుతూ ఉంటాడనమాట ఊరికే. ఆ పాట పెట్టగానే వాడిగా డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే మా చిన్నోడైతే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. ఈ మొత్తం వ్యూ అనమాట. కొంచెం దూరం నుంచి తీసాను. చాలా బాగుంది ఇదైతే. తర్వాత వచ్చేసి ఇది 360 డిగ్రీస్ రొటేట్ కెమెరా అనమాట. ఇది వచ్చేసి 1 మినిట్ ఏదో ఉందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది ఒక గేమ్ అయితే. ఇక్కడ ఆ రెడ్ లైన్ ఉంది కదా, దాని నుంచి బాల్స్ ఒక్కొక్కటిగా కిందికి వదలాలన్నమాట. 1 to 6 బ్లాక్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఆ బ్లాక్లో వెళ్ళి బాల్ పడాలన్నమాట. మొత్తం 6 బాల్స్ వేయాలి. 6 బాల్స్ పడాలన్నమాట ఆ బ్లాక్లో. పడితే మొత్తం కౌంట్ చేసి ఇప్పుడు 1 to 6 ఉన్నాయి. 6 ఉంటే 6 బ్లాక్స్లో అయితే మనం వేయాలన్నమాట. తర్వాత ఏ బ్లాక్లో పడింది అని చెప్పేసి మొత్తం కౌంట్ చేసి ఓవరాల్గా ఎంత వచ్చింది అని చెప్పి అతనైతే ఒక ఐటెం ఇస్తాడనమాట. మాకు కౌంట్ చేస్తే 21 ఏమో వచ్చిందనమాట. 21కి అయితే ఒక పీలర్ ఉండే అనమాట. ఆ పీలర్ వద్దంటే అది బ్రష్లు పెట్టుకునేది ఉంటుంది కదా, అదైతే వచ్చింది. ఇది వచ్చేసి 40 రూపీస్ అనమాట ఈ గేమ్. ఈ 40 రూపీస్కి ఈ 21 కౌంట్ వచ్చింది కదా, అదే మాట్లాడుతున్నాం అనమాట. 21 వస్తే అది పీలర్ కదా అని అడుగుతుంటే ఇది ఇవ్వనా అంటే వద్దు నాకు ఇదే కావాలని తీసుకున్నాను అనమాట. ఇదైతే వచ్చింది. బయట ఎంత ఉందో నాకైతే తెలియదు. ఆ గేమ్ అయితే 40 రూపీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఎగ్ కుల్ఫీ అంట. ఇది చాలా, నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడం. చాలా బాగుంది. ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. కుల్ఫీ
అవి ఉన్నాయి కదా, దాంట్లో ఒక ఎగ్ వేసి తర్వాత హీట్ అవ్వగానే అది రెడీ అయితే ఆటోమేటిక్గా వస్తుందన్నమాట పైకి. ఇంకా వెంటనే కాకుండా లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుందని ఆ చేసే అతనైతే కొంచెం హోల్స్ పెట్టేసి లోపలికి ఆ స్టిక్స్ అయితే గుచ్చి తీసేస్తున్నాడు అనమాట. తర్వాత మైనీసు టమాటా కెచప్ వేసి ఇచ్చారు. అయితే 50 రూపీస్ ఏమో ఉండే అనమాట. అది చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది వచ్చేసి ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట ట్రై చేద్దామని చేశాను. ఇది వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఏదైనా 50, 40 ఇట్లా. ఈ జెయింట్ వీల్ అయితే అసలు 100 రూపీస్ ఇట్లా 50 ఎబోనే ఉన్నాయి కానీ బిలో అయితే లేవన్నమాట. పిల్లలకైతే చాలా బాగుంది ఈ ప్లేసు ఇక్కడ ఆడుకోవడానికి. ఇక్కడ మా బాబు అయితే ఊరికే అల్లరి చేస్తున్నాడు అనమాట. ఎక్కుతాం అని. అక్కడ కార్లు అవి ఉన్నాయి కదా, రిమోట్ తోటి ఆపరేట్ చేసేవి, అవి ఎక్కుతానని ఊరికే పరిగెడుతున్నాడు అనమాట. ఇక్కడ కార్లు అయితే ఉన్నాయన్నమాట. కార్లు ఎక్కుతా అంటున్నాడు అని చెప్పేసి అది జైంట్ వీల్ ఎక్కిస్తే కూర్చుంటాడు, భయపడతాడు, అంటే పట్టుకోవాలి కదా, పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఎందుకులే రిస్క్ అని ఇక్కడ దీన్ని అయితే ఎక్కించామన్నమాట. పక్కనే ఉన్నాం మేమైతే. అది పట్టుకొని ఒక అతనే తిప్పుతాడనమాట. ఇది వచ్చేసి 40 రూపీస్ ఏమో ఉండే అనమాట. తర్వాత మా చిన్నోడిని కూడా పట్టుకొని ఒక రౌండ్ అయితే తిప్పించాము. తర్వాత మా పెద్దోడు కార్లో ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట జెయింట్ వీల్ ఎక్కి. వచ్చినప్పటి నుంచి ఇటే చూపిస్తున్నాడు అనమాట, వెళ్దాం మమ్మీ అని. అస్సలు ఏవైనా జెయింట్ వీల్ లాంటివి, కార్లు, బైకులు ఇవి కనిపిస్తే ఆగడనమాట. కనిపిస్తే మాత్రం ఊరుకోడనమాట. అవి ఎక్కిందాక వాటి మీదనే ఉంటుందన్నమాట వాడి ప్రాణం అంతా. ఏమీ తినలేదు, అదే ఊరికే అటే ఇక చూపిస్తున్నాడు అనమాట. ఏమైనా కొనిపిస్తాను అని చెప్పినా కూడా ఫస్ట్ అవే అని వాటి కోసమే చూస్తున్నాడు అనమాట. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ హాయ్ చెప్తూ తిరుగుతున్నాడు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.